హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కుట్టి తెలుగు. ఈ వ్లాగ్ ఏంటంటే మా చెల్లికి అయితే లాస్ట్ వీక్ బాబు పుట్టాడనమాట. మేమైతే ఇంకా హైదరాబాద్ నుంచి అయితే మా చెల్లి వాళ్ళ బాబుని చూడడానికి అయితే మేము వెళ్ళిపోయాము. మా చెల్లిని చూడడానికి అండ్ అలాగే బాబు క్యూట్ బుజ్జి బుజ్జి బాబుని చూడడానికి అయితే. అసలు ఇంకా వెళ్ళిన తర్వాత మోనా ధ్రువన్ ఇద్దరు నేను ఎత్తుకుంటా అని చూడండి. అసలు మోనా అయితే ఎక్కి కూర్చుంది ఇంకా బెడ్ పైన. అసలు అట్లాగే ఎంతో క్యూట్గా ఉన్నాడు బాబు అయితే. మాకైతే చాలా క్యూట్గా అనిపించాడు. ఇంకా టొమాటో లాగా ఉన్నాడైతే. మేము ఇంకా టొమాటో అని చెప్పి పిలుస్తూ ఉన్నాం అనమాట. ఇంకా చూడండి అసలు మోనా అయితే నేను ఎత్తుకుంటాను ఇంకా అక్కడే కూర్చుంది. సరే ఆగమోనా, నీకు ఎత్తుకోవడం రాదు, ఫస్ట్ నేను ఎత్తుకొని నీకు నీట్గా సెట్ చేసిస్తాను అని చెప్పని అయితే సెట్ చేసిస్తాను అని చెప్పని ఇచ్చేస్తూనే ఉన్నాను అనమాట. అంతలోపు మావాడు చూడండి ఫోన్ తీసుకొని ఇంకా ఫోన్తో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా సరే అని చెప్పి ఇంకా మోనాకి ఇచ్చి మోనాతో ఎత్తుకుంటూ తను ఆడుకుంటూ ఉంది. ఇంకా వాడు వచ్చి నేను ఎత్తుకుంటా అని చెప్పొచ్చి వాడు కూడా ఇంకా హాయ్ అని చెప్పి ఆడుకుంటూ ఉండిపోయాడు. ఇంకా బాబుని అయితే టచ్ చేస్తా అని చెప్పి టచ్ చేస్తూ ఉన్నాడు. తర్వాత బాబు ఎలా ఏడుస్తున్నాడు అంటే ఇలా చూపిస్తూ ఉన్నాడు అనమాట, ఇట్లా ఏడుస్తున్నాడు అని చెప్పి. అంత భలే ఫన్నీగా అనిపించింది. కానీ అసలు అప్పుడే మా చెల్లికి బాబు పుట్టేశాడు, నాకు పిల్లలు, అసలు ఏంటబ్బా ఇంత పెద్దవాళ్ళం అయిపోయామా అనిపించింది. అసలు మా మమ్మీ డాడీ వాళ్ళని చూసారు కదా, వాళ్ళ కాళ్ళల్లో అయితే ఎంత ఆనందం అంటే అంత ఆనందము. అసలు నా ముగ్గురు మనవరాలు బాగున్నారు, నా దగ్గరే ఉన్నారు అన్న ఫీలింగ్, అసలు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వాళ్ళ కళ్ళలో అయితే కనిపించేస్తూ ఉంది. ధ్రువన్ అయితే ఎత్తుకొని అలా ముద్దు పెట్టేస్తున్నాడు, పట్టుకుంటున్నాడు, జోజో చెప్తున్నాడు. అప్పుడే మా వాడైతే పెద్ద అన్నయ్య అయిపోయాడు అసలే. మా మోనా ఏమో అక్క అయిపోయింది. ఇంక ఇప్పటి నుంచి మా మోనాకి ఇంకా రాఖీ కట్టడానికి ఇద్దరు తమ్ముళ్ళు అయితే వచ్చేసారు. అంటే ఇంక మేము హైదరాబాద్ నుంచి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అట్లా అయిపోయింది అనమాట. అంటే మేము మార్నింగ్ బయలుదేరి వచ్చాము. సో ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా అయిపోయింది. సో ఇంకొక ఫంక్షన్ కూడా ఉంటే దానికి కూడా వెళ్ళి ఇంకా మేమైతే ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట, మా మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఒక 1 వీక్ అలా ఉన్నాము అక్కడే. ఇంకా చెల్లిని ఇంటికి తీసుకొచ్చేంత వరకు ఇంకా ఉండి తనకి ఇంకా వెల్కమ్ కూడా చెప్దాము అని చెప్పనైతే నేను వెల్కమ్కి కూడా రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. అంటే రోజు వెళ్ళి ఒక 1 అవర్ అట్లా హాస్పిటల్లో టైం స్పెండ్ చేసేసి అయితే వచ్చేసాము. ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను. నాకు బాగా అనిపించింది. ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉంది. అండ్ బేబీని మా ఫస్ట్ చిన్ని కృష్ణ అయితే ఇంట్లోకి ఇలా మంచిగా వెల్కమ్ చేద్దామని అయితే నేను ఇట్లా అయితే రెడీ చేసి పెట్టేశాను. బెలూన్స్ ఇవన్నీ కూడా నేనే డెకరేట్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. మా పిన్ని కూడా మొత్తం కొంచెం హెల్ప్ చేస్తూ ఉందన్నమాట. సో పిల్లల్ని పట్టుకోవడము అట్లా అంటే ఒక్కళ్ళమే చేసుకోలేం కదా. ఇంకా ఫైనల్లీ మా చిన్ని లిటిల్ కృష్ణ అయితే మా ఇంటికైతే వచ్చేసాడు. మా చెల్లికి తెలియదు అనమాట. సో ఇంకా అట్లా రెడీ అయిపోయి పాపం దానికి ఏం చెప్పుకోకుండా మేము అలా సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. కానీ పాపం అదేమో ఇంకా ఇలా రెడీ అయ్యి వచ్చేసేసింది. ఫైనలీ మా చిన్ని కృష్ణ వచ్చేసాడు. తన పాదాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉండాలని చెప్పి ఇలా కర్చీఫ్ పెట్టేసి పాదాలు అయితే తీసేసుకుంటూ ఉన్నాము ప్రింట్స్. నాకు అనిపించింది అబ్బా ధ్రువన్కి మోనాకి కూడా ఇలా పెట్టుండాల్సింది. సరే ఇప్పటికైనా ఏం పోయింది, ఇప్పుడైనా నార్మల్ పెయింట్లో ఇట్లా పెట్టేసేసి ప్రింట్స్ తీసుకుందాము అందరివి, ఫ్యామిలీ 4 మెంబర్స్ అని నేను అనుకుంటున్నాను. ట్రై చేయాలి అంటే ఎప్పుడు అనుకుంటూ ఉంటాను కానీ అసలు ట్రై చేయడానికి అసలు టైమే కుదరట్లేదు. కానీ ఇది చూసినప్పుడు అనిపించింది అబ్బాయి ఇది ఇంకెప్పటికీ గుర్తుండిపోతుంది, అసలు అలాగే ఉంచేసేసుకోవచ్చు ఇది అని చెప్పని అనుకుంటున్నాను నేనైతే మాత్రము. ఇంకా తర్వాత కేక్ కూడా వెళ్ళి తీసుకొచ్చేసాను. సో ఇంకా కేక్ కూడా కట్ చేపిద్దామని అయితే అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసేసుకుంటూ ఉన్నాను అనమాట. నేను ఇంకా బెడ్ పైన ఇట్లా హార్ట్ షేప్ అయితే పెట్టేశాను. ఆ హార్ట్ షేప్లో పడుకోబెట్టాలి అని చెప్పని ఇంకా మా హార్ట్ అయితే మా ఇంటికి వచ్చేసింది. మా లిటిల్ కృష్ణ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో వాడైతే మాత్రము. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మా చిన్ని కృష్ణుడికి అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇంకా చెప్పాను కదా ఇంకా కేక్ తెప్పించాను అని ఇలా వెల్కమ్ బేబీ అని పెట్టించేసాను అనమాట కేక్ పైన. ఇంకా ఫైనల్లీ మేమైతే కేక్ అయితే కట్ చేసాము. ఇప్పుడు ధ్రువన్ చూడండి వెళ్ళి చకచకా వెళ్ళి వాళ్ళ బాబాయ్ పక్కన అయితే నిల్చొని వాడు ఎప్పుడెప్పుడు కేక్ పెడతారా, ఎప్పుడెప్పుడు తిన్నావా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు పాపం. తర్వాత ఇంకా హ్యాపీ బర్త్డే అట్లా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, నేను కూడా కేక్ కట్ చేయాలి అని చెప్పని. సో ఇంకా వాడి చేత కూడా కేక్ కట్ చేపిద్దామని కట్ చేయించేస్తాను నేనైతే. ఇంకా మీతో మా మమ్మీ, మా పిన్ని, మా అమ్మమ్మ, మా చెల్లి వాళ్ళ అత్తయ్య, మామయ్య అనమాట. వీళ్ళందరూ కూడా మేమందరం కలిసి మా చెల్లి, మా తర్వాత మా నిఖిల్ని, మా మరిది గారిని అండ్ మా చిన్ని లిటిల్ కృష్ణని అయితే ఇలా వెల్కమ్ అయితే చేస్తాము. ఎలా అనిపించింది మీకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
అండ్ ఇంకా మా ధ్రువన్కి హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేపిద్దాము అని చెప్పని ఇలాగ హ్యాపీ బర్త్డే అని చెప్పి అనుకుంటే కేక్ అయితే కట్ చేపించాము. వాడికైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. వాడికైతే కేక్స్ అంటే ఫుల్ ఇష్టం అనమాట మనోడికి. ఇంకా సో ఇంకా అందుకని వాళ్ళ అక్క వాడు తీసుకుని తినడు అనమాట. ఎవరైనా తినిపిస్తేనే తింటూ ఉంటాడు. కేక్ సూపర్ ఉందంట, బాగా నచ్చేసింది మా వాడికి. సూపర్ అని ఎంత క్యూట్గా చెప్తున్నాడు కదా. ఇంకా చిన్నోడిని ఇవ్వమంటే ఇవ్వట్లేదు అనమాట మేము ఎత్తుకోవడానికి. సో ఇంకా వాడు మిక్కీ మౌస్ టాయ్ ఉంటే దాన్ని తీసుకొని వాడు ఎత్తుకొని ఆడుకుంటూ ఉన్నాడు. ఇంకా ఫైనల్గా ఇంకా మేము అందరం ఫొటోస్ దిగేసాము ఇంకా మా చిన్ని కృష్ణుడితో. ఓకే అండి, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మకుట్టి తెలుగు. బాయ్.